ఓసారి మహాలక్ష్మీదేవి ఆమె పెద్దక్క జ్యేష్ఠాదేవి పందెం వేసుకుంటారు. ఏంటంటే అదృష్టవంతుణ్ణి చెడగొట్టగలనని, దరిద్రుణ్ణి బాగు చేయగలనని జ్యేష్ఠాదేవి అంటుంది. అయితే చూద్దామని ఒకరోజు ఒక దరిద్రుడు రోజు వెళ్ళే దారిలో ఒక ధనరాశుల మూటను పారేస్తారు. అప్పుడు ఇద్దరూ అతన్ని చూస్తారు. ఆ దరిద్రుడు రోజు వెళ్ళే దారిలో వెళ్తూ, ఆహా, ప్రతిరోజు ఇలాగే వెళ్ళాలా అని విసుగుపడి వేరే దారిలో నుంచి వెళ్ళిపోతాడు. దానితో ఆ దరిద్రుడు అలాగే మిగిలిపోతాడు. ఈసారి జ్యేష్ఠాదేవి అదృష్టవంతుణ్ణి చెడగొడదామని అతని భవనం పక్కనే ఉన్న పెద్ద చెట్టుని విరుసుకుపడి ఆ భవంతిపై పడుమని జ్యేష్ఠాదేవి ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు ఆ వృక్షము పెలపెలమని విరిగి ఆ భవంతిపై పడుతుంది. అదృష్టవంతుడనేవాడు భవంతిని చూసి లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటాడు. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిని చూసి, నీ కృప ఉన్న అదృష్టవంతుణ్ణి ఎలా చేశానో చూసావా అని జ్యేష్ఠాదేవి అంటుంది. మహాలక్ష్మి నువ్వే చూడు అని అనగా లక్ష్మీదేవి వైపు చూస్తూనే ఆమె అవాక్కైపోతుంది. కూలిన భవనం నుంచి వారు పెద్దలు పెట్టిన నిధి బయటపడుతుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తమ పూర్వీకులు దాచిన ధనాన్ని ఆనందంగా తీసుకున్నాడు అదృష్టవంతుడు. ఇలా దరిద్రదేవత లక్ష్మీదేవితో అంది, అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము అని, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేము అని.